దుమ్మినా పిల్ల అడ్డం వచ్చినా నక్కలొర్రినా బల్లి మీద పడ్డా ఇట్లా ఏది జరిగినా మంచిది కాదంటారు కదా పెద్దోళ్ళు. అట్లనే గబ్బిలం కనబడితే అపశకునం అంటారు. మరి గబ్బిలాలు ఊర్లో తిరిగితే ఇంట్లో కత్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ ఊరికి పోవాలి. చలో మరి పోదాం. చెట్టుకు గబ్బిలాలు కాసినాయి ఏందన్నట్టున్నది కదా చూస్తుంటే. సందు లేకుండా చెట్టుకు బట్టి ఎట్లా అలాడుతున్నాయి చూడండి. ఇవి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లింగాపూర్ అనే ఊర్లో ఉన్న చింత చెట్టుకు బట్టి ఉయ్యాలు ఊగుతున్నాయి. గింతగానం ఉన్న గబ్బిలాలు ఇండ్లలాగా పోకుంటుంటాయా? కనీసం ఇంటి ముంగడికన్నా నచ్చిపోవా? మరి అట్లయితే ఊరికి మంచి జరుగుతుందా? ఏహే మంచి ఎక్కడిది, అవి ఇంట్లోకి వస్తే అరిష్టం సర్వనాశనం అవుతుందని పసుపు నీళ్లు చల్లుకునేటోళ్ళు ఉంటారు గాని ఆ ఊరోళ్లకు వాటితోనే మంచి జరుగుతుందట. చెప్పవేందే లింగాపురం రవ్వన్న? అవి ఉంటే అనిష్టం అంటున్నారు కానీ మాకైతే మంచిగానే ఉన్నది. అవి ఒక సంవత్సరం కాలం కాకపోతే ఒక సంవత్సరంలో వెళ్ళిపోతే గొడవలు సచ్చుడు కొట్టుకుండు ఎక్కువైంది. అవి ఓయిటికే అట్లా అవుతుందని పెద్ద మనుషులు అనంగా విన్నాం మేము. మరి వాటి వాసన వస్తా అంటే ఒరుతా అంటే అంత షికాకొత్తలేదానే? నాలుగోటంగా అవి పక్షులు ఒలిరినాయని తెల్లారిందని లేచి బాయిల కాడికి పోయేటోళ్ళు బాయిల కాడికి పోతారు, పనులకు పోతారు. ఇన్నరా పొద్దుందాక కండ్లు కూడా కనిపించని గబ్బిలాలు మనకేం అరిష్టం తీసుకొస్తాయి చెప్పుండ్రి. అయినా నమ్మికాలు అనేటివి మనం పెట్టుకున్నాయి కాదా? మంచి జరిగినప్పుడు ఉన్నాయి మంచి శకునాలు, చెడు జరిగినప్పుడు ఉన్నాయి చెడు శకునాలు అని అనుకుంటాం, అంతేనా కాదా? అయినా ఎవల నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవ్వలను కాదనొద్దు. కానీ ఈ జీవరాశులకు తెలుసో మనకి గిట్ల నమ్మకాలు ఉంటాయని. ఒకవేళ తెలిస్తే మన మీద ఇవేం నమ్మకం పెట్టుకుంటాయో ఏమో.